సార్ నమస్తే, మీకు దండం పెట్టుకున్నాం. మా ఏరియా ఎమ్మెల్యే కాబట్టి గౌరవించి మాట్లాడే బాధ్యత నాకు ఉంది సార్. ఒకటి సార్ తెలుసు మాజీ కౌన్సిలర్ ఎస్టీఎస్సీ సప్లా ఎస్టీఎస్సీలకు తెలియకుండా ఎస్టీఎస్సీ తెలియకుండా అయితే కనీసం మీకు మాజీ కౌన్సిలర్ నేను 10 సంవత్సరాలు కౌన్సిలర్ చేసిన ఇక్కడ ఒక్క ఇంటిమేషన్ లేదు సార్. మాకు టెంట్లు చేసిన అధికారులు చెప్పలే, ప్రాజెక్ట్ ఆఫీసర్ చెప్పలేదు. ప్రాజెక్ట్ ఆఫీసర్ 60 మంది లీడర్లు పోవాలి సార్. ఇక్కడ ఒక్కరికి వార్డు మెంబర్స్ ఏరియా మెంబర్స్ లోకల్ ఇక్కడ బస్ వాళ్ళకి చెప్పినా చెప్పలేదు బస్ వాళ్ళకి చెప్పినానంటే కదా, అందరికి చెప్పినట్టు కదా. చట్టం చేసింది, అన్ని పార్టీలు కలిసి చేసినాయి. ఉద్దేశం ఏంటి, ఎస్సీ ఎస్టీలకి మనకి ప్రణాళిక నిధుల్లో ఎస్సీ జనాభా ఎంత అంత పర్సెంటేజ్ వాళ్ళకి డైరెక్ట్గా అందాలి. అవునా, అసలు ప్రజలే తెలియకుండా అందరూ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల గ్రామాల్లో అనుకోండి కొన్ని ఆ ఏరియా స్పష్టంగా తెలుస్తుంది. దళిత కాలనీ అట్లా ఉంటాయి, దళిత వాడాలి. పట్టణాలు అట్లా కాదు కదా, ఆ ప్రజలే తెలియకుండా ఇది ఎందుకు ఉద్దేశించాము మనం చేస్తే ఏదో పై ఉంటుంది కదా. అసలు మీకు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఏంటంటే ఏరియా కమిటీ మెంబర్స్తో సరే అసలు ప్రోగ్రామ్ వచ్చి మీకు ఏం డైరెక్షన్ ఇచ్చారు? ఫంక్షన్ పక్కన పెట్టండి సార్. ప్రోగ్రామ్ వచ్చి ఏం డైరెక్షన్ ఇచ్చారు మీకు? అంటే అవగాహన సదస్సు ఎస్సీ ఎస్టీ సప్లాన్ మీద అవగాహన కల్పించాలని చెప్పేసి అవగాహన కల్పించడం అంటే ఏమైనా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద ఏమైనా ప్రపోజల్స్ ఇస్తే అవి తీసుకొని డెవలప్మెంట్ యాక్టివిటీ 30th వరకు కాదండి. ఫామ్ ప్లేట్లో ఏం రాశారు ఇందులో? ఇవన్నీ కనీసం బస్తీలలో వాళ్ళకి సంబంధించి బస్సులలో వంచితే అయిపోతుంది. గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటే అరే ఇంకా వేరే వాళ్ళకి రా, మీ దగ్గరనే రావాలి, మీకే చెప్పాలి. ప్రోగ్రామ్ చేసుకుంటా అంటే ఏం చేస్తారంటే దీన్ని కూడా ఎన్ని కాపీలు వీలుంటే కాపీలు వేసేసి ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి అసలు ఇక్కడ మన మెయిన్ ఇదే సార్. సార్ మన కూట్పల్లి నియోజకవర్గంలో సార్ ఒకటే ట్రైబల్ తాండా శివాలయం ఎస్సీ ఇవన్నీ ఉన్నాయి మనకి. సివి 2 ఉన్నాయి సార్. 2 ఉన్నాయి సార్. రెండేనా? ఏమయ్యా మన స్లమ్స్లో ఎస్సీ లేరు అసలు? 25 ఉన్నాయి. మీరేం చేస్తారంటే ఎప్పటిదాకా చేయాలి ఇది? 30th ఇవ్వాలి సార్. ఏముంది, 10 రోజులు ఇస్తే నష్టం అయిందా? మనకి ఇదే 30 రూపాయలు చేసి మునిపోయేది. మీరు ఇది సరే గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఇదేమో గవర్నమెంట్ ఫార్మల్ ఆర్డరు. ఇది కూడా తెలుగు కాపీలు విరివిగా ఒక 10,000 ఎన్నో చేసి 25 + 1 26 ఉంటే 26 ఒక్కొక్క 4,500 కనీసం మీరు పంపిణీ చేసి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీని మీరు చూడద్దు. గతంలో కౌన్సిలర్లు, గతంలో మున్సిపల్ ఎమ్మెల్యేగా ఉన్నవారు, తర్వాత వార్డు కౌన్సిల్ ఎమ్మెల్యేకి అట్లాగా అందాలి. అందరికీ బ్రాడ్గా చేయండి. అవసరమైతే ఒక టముకు వేయించాలి సార్, నష్టం లేదు కదా. వేయించి అప్పుడు సిస్టమేటిక్గా చేద్దాం. ఎందుకంటే వారు కంప్లైంట్ చేశారనే కాదు నేను చేసేది. దీనివల్ల ఫలితం అందాలి కదా మన ప్రజలు. దగ్గర మనకి జనానికి ఏం తెలియకుండా జనానికి సంబంధించిన చేస్తే ఎట్లాగా? ఉదాహరణకి దీనిలో ఉద్దేశించిన దాని ప్రకారం మనం దళితులకు ఎక్కువగా ఆదివాసులకు ఎక్కువగా ఉపయోగించేటువంటి ఏం ఖర్చు పెట్టాలి అదనంగా. ఇప్పుడు వస్తున్నా ఏ నిధులు చాలటం లేదు. కార్పొరేషన్ ఫండ్లు కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, అవైలెన్స్గా చేయాల్సింది. అది చేయకుండా మనం పైపైన చేస్తే ఎట్లా? కాబట్టి వారి అభ్యంతరం కరెక్ట్. ఇప్పుడు ఒకరికిద్దరికి ఇన్ఫార్మ్ చేశారు లేదన్నది పోయి ఒక చేయకపోతే ఏమంటే పొరపాటు రన్నింగ్ కూర్చోవచ్చు. అసలు ప్రజలను ఇన్వాల్వ్ చేయాలి. అందుకని అన్ని చోట్ల కూడా 26 చోట్ల కూడా ఎన్ని కాపీలు చేస్తారు? ప్రింట్ చేసేయండి. ఫోటో కాపీ చేయబోకుండా డబ్బులు ఖర్చు అవుతుంది. ప్రింట్ చేస్తే చక్కగా నీట్గా ఇది ఎలాగో ప్రింట్ చేసి ఉన్నాయి కదా, ఏమన్నా మీ దగ్గర? అదిగో 100 ఇచ్చారు సార్. 100 అయ్యా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సార్. మనం ప్రింట్ చేసేది సార్. ఏముంది కంటెంట్ ఇదే కదా. ఇవి కూడా ఎక్కువ ఇవ్వలేదు సార్. ఇవి కూడా 50-60 ప్రింట్ చేసేయండి. 10,000 కాపీలు 50-60 ఏమిస్తారు సార్? 10,000-20,000 ప్రింట్ చేసేసి గ్రేటర్ హైదరాబాద్ ఇది 10-20 అంటే చెప్తే సిక్కిపోతుంది సార్. చెప్పుడు గ్రేటర్ హైదరాబాద్ జనాభా నిర్లక్ష్యం సార్, అధికారుల నిర్లక్ష్యం సార్. మీరేం చేస్తున్నారా? మీరు ఇప్పుడు ఈ రెండు కూడా 10,000 కాపీలు తయారు చేయండి. ఎక్కువ ఫోటో కాపీలు చేయొద్దు, డబ్బులు వేస్ట్ అవుతుంది. ప్రింటే చేసేయండి.
అలాగే మొత్తం జిల్లాకు కూడా చాలా అవసరం అవుతాయి కదా. దీనికి అయ్యే ఖర్చు ఒక 5,000 10,000 పెద్ద ఖర్చు కదా. దానికి ఎంత అవుతుంది? 3-4 పైసలు అవుతుంది, 10 పైసలు అవుతుంది అంతే. అది పెద్ద ఖర్చు కాదు. అది వేసి ఎక్కడెక్కడైతే ఎస్సీ ఎస్టీలు విరివిగా ఉన్నారో స్లమ్స్లోనే ఉంటారు కదా ప్రధానంగా, మిగతా చోట గుర్తించడం విడిగా అంతే కదా. ప్రతి స్లమ్లో పనిచేయండి. ఎస్సీ తర్వాత చూసుకోవచ్చు, కొన్ని చోట్ల ఉన్నలకపోయినా కూడా అది పనిచేసి బాగా పెద్ద ఎత్తున ప్రముఖ కూడా వేయించేయండి. వేయించేసి సిస్టమేటిక్గా ఈ లోపల ఏంటంటే వార్డు కమిటీ మెంబర్స్ని అక్కడున్న పెద్దలందరినీ కూర్చొని మీరు ప్రపోజల్స్ తయారు చేయమని చెప్తాను లాస్ట్. అప్పుడు మనం కార్పొరేటర్ గారు వీళ్ళున్న చోట నేను కూడా కూర్చుని అసలు ఏమేమి ప్రపోజల్స్ ఇచ్చారు, ఎంతవరకు సాధ్యం అసాధ్యం, ఇప్పుడు దీని ప్రకారం ప్రపోజల్స్ తయారు చేస్తారు. దీని ప్రకారం ఉన్నాయా లేదా ఆ రకంగా సార్. ఇంకోటి సార్, అధికారులు నాకు తప్పుడు గైడెన్స్ ఇప్పుడు ఇంతకుముందు ఇంటికి వచ్చారు సార్. ఆయన బాబేడు ఈయన వచ్చేయమంటాడు. నేను ఎవరెవరికో చెప్పాను. రాధాబాయి వాళ్ళ సిస్టర్ వాళ్ళ అమ్మకి చెప్పి, ఆ ముసలామే సార్. ఆమె మన డాక్టర్ గురించి సంబంధం లేదు, ఐడియాలో కాంట్రాక్ట్ పని చేస్తారు. డాక్టర్ ఉన్నారు ఇక్కడ చెప్పి నేను చెప్పిన తర్వాత గ్రూపులు డాక్టర్లు ఎస్సీ ఎస్టీ ఉన్నప్పుడు అయితే సార్ డాక్టర్ గురించి ఇప్పుడు నేను టీ కూడా తాగాలి సార్. దొంగి మీద బలిందు కూర్చున్నా వచ్చిండు. ఆయన వచ్చి ఎప్పుడో చెప్తే మా వార్డ్ కమిటీ మెంబర్ సత్యనారాయణ గౌడ్ మన సమస్య సార్. వీళ్ళందరూ మీ చోకరాలే, ఇక్కడ వాళ్ళు కాదు కదా. చెప్పాలి కదా సార్. చెప్పండి. అధికారులు చెప్పకపోతే వాళ్ళ తప్పుగా సార్. అధికారులు చెప్పలేదు. పరిపాలనలో కాశీకి వెళ్ళారంటే కాశీకి వెళ్ళి వచ్చేస్తున్నారు. అది ఎందుకు, ఏమిటి, దీని ఉద్దేశం ఏంటి, ప్రజలకు ఎట్లా అందాలి అది ఆలోచించేది లేదు. మెసెంజర్ బాయ్స్ అయినారు, తీసుకొస్తాడు అదే సార్ చేస్తుంది. అంతేగాని దాని తెలంగాణ భాషలో ఏమంటే తూతుంబాల పని చేస్తారు సార్. ఇదంతా తూతుంబాల పని తెలంగాణ భాష. అధికారులు సార్ ఇప్పుడు కార్పొరేటర్ నాకు ఆర్గ్యుమెంట్ అయ్యింది సార్. ఇప్పుడు నువ్వు లోకల్ కార్పొరేటర్ నాకు ఇంటిమేషన్ ఇవ్వచ్చు కదా. నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు ప్రతి పార్టీకి ఇంటిమేషన్ ఇచ్చి పని చేసేవాడిని. కనీసం ఒక ఫోన్ చేయొచ్చు కదా. నాకు ఒక చెప్పిన అందరి బస్సులో చెప్పమని చెప్పాలి కదా. వార్డు మెంబర్ చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి కదా. నేను ఇళ్ళ కొద్ది వచ్చి ఎవరి పెళ్లికి అందరూ పెద్దలు మనకి అసలు చేసే తీరు కాదు సార్. మీరు ప్రజాప్రతినిధులు, మీకు తిట్టే అధికారం మాకుంది, మీకు నిలదీసే అధికారం మాకుంది సార్. నేను కామన్ మ్యాన్ గా మాట్లాడుతున్నాను. అధికారులను కూడా తిట్టాను సార్. నా కోపం వచ్చి లోకల్ కాంగ్రెస్ రూలింగ్ పార్టీ మనిషి నేను నాకు ఇంటిమేషన్ లేదు. కనీసం ఇంటిమేషన్ లేదు సార్. ముఖం కడుకోలేదు సార్. బ్రష్ చేసుకో కూడా వచ్చి తర్వాత ఏం తెలిసింది అంటే అధికార నిర్లక్ష్యం అని తెలిసింది సార్. మీరు రాగానే మేము ఆల్రెడీ చెప్పినాం చేయాలి కదా అందరూ. ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు స్పష్టంగా అదే రకంగా చేయాలి. ఇంకే పెట్టేయండి, మనకు వేలం వేరులాగా తప్ప ఎలా చేయాలని ఆలోచన లేదు సార్. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా లేదు సార్. నేను కాంగ్రెస్ పార్టీ మనిషిని చెప్తున్నా. ఆ సిద్ధాంతాలు నేనే కాంగ్రెస్ పార్టీ మనిషిని చెప్తున్నా. కాదు, ప్రభుత్వం ఎప్పుడు ఒకే తీరును ఉంటుంది. మన కర్మ మీరు పార్టీలు తనుకోవటం కానీ సమస్య ఇక్కడ కాదు ఉంది సార్. సమస్య ఒక్కటి ట్రైబల్ తాండ సార్. ఊడిపల్లి నియోజకవర్గం ఒక సేవాలాల్ నగర్ ఒక ఆదర్శవంత గ్రామం అని ఆంధ్రప్రదేశ్ లో గుర్తింపు వచ్చిన గ్రామానికి ప్రోగ్రామ్ ఎవరైనా ఏమిటి జరుగుతుంటే సోషల్ వెల్ఫేరేనా? సురేష్ రెడ్డి నంబర్ ఏమన్నా సార్? ఈ జిల్లాకు జాయింట్ డైరెక్టరా? ప్రణాళికేతర ఖర్చు అర్థమవుతుందా? కాబట్టి ప్రణాళిక ఖర్చులో ప్లాన్ ఫండ్స్ అని చెప్పంటారు. దానిలో రాష్ట్రంలో ఎస్సీల జనాభా ఎంత ఉన్నదో అంతే శాతం. ఉదాహరణ మన రాష్ట్రంలో 16% పైన ఎస్సీ జనాభా ఉంది. అలాగే ఆదివాసీలు షెడ్యూల్ ట్రైబల్ జనాభా సుమారుగా మన రాష్ట్రంలో 7.5-8% ఉందా? 7.5-8% ఉంది. కాబట్టి 2 కలిపి 24% దాటుతాయి. అంతే శాతం ప్రణాళిక నిధుల్లో ఈ వర్గాల కోసమే ప్రత్యేకంగా కేటాయించాలని ఒక చట్ట ప్రకారం చేసుకున్నాం. పూర్వం నుంచి నిబంధనలు సరిగ్గా అమలు కావట్లా. చట్ట ప్రకారం చేయడం జరిగింది. ఉద్దేశం ఏంటంటే ఏ వర్గాలైతే నిరుపేద వర్గాలో, ఏ వర్గాలకి ప్రభుత్వం నుంచి ఎక్కువ సాయం అందాలో, రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, మంచినీళ్ళ సరఫరా కానీ, స్కూళ్ళు కానీ, ఆరోగ్య వస్తువులు కానీ, మిగతావి కానీ ఏ అలాగే పిల్లలకి శిక్షణ కానీ, రేపొద్దున ఉపాధి కోసం అని చెప్పని ఏ వర్గాలకు అందాలో ఆ వర్గాలకు ప్రత్యేకంగా కనీసం ఆ వాటర్ మిగతా జనరల్లో వచ్చేయని మనకు వస్తాయి.
ఉదాహరణకి మన బస్తీలో కానీ లేకపోతే మన కాలనీలో కానీ రోడ్లు వస్తాయి, ట్రైన్లు వస్తాయి, మనకే వస్తాయి. దానివల్ల ప్రయోజనం మనకు కూడా వస్తుంది. కాకుండా అదనంగా ప్రత్యేకంగా దళిత ఆదివాసీలకి ఇది కేటాయించేట్టుగా ఏర్పాటు జరిగింది. మంచి ఉద్దేశమే, అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి. దానికి అవగాహన సదస్సు పెట్టమని చెప్పని ప్రభుత్వం వారి శాఖను కోరినట్టున్నారు. ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, మామూలుగా మొక్కుబడిగా చేసేస్తారు. ఏదో పైనుంచి ఒక కాగితం వస్తుంది, ఇక్కడి నుంచి చేసేస్తారు అంతే. అధికారులందరికీ సర్కులు వెళ్తే పాప వాళ్ళంతా వచ్చి కూర్చుంటారు, మీకు ఏదైనా సాయం చేద్దామని చెప్పని. కానీ ప్రజలందరినీ కూడా దీనిలో భాగస్వాముల్ని చేయకుండా, అసలు ఇదేమిటో మీకు తెలియకుండా, ఈ పథకం ఎట్లా ఉపయోగించుకోవాలో మీరు కొంత ఆలోచన చేయకుండా మీరంతా కూర్చొని ప్రతి బస్తీలో కూడా ఇదిగో ఈ బస్తీలో ఇట్లా చేద్దాము, ఇదిగో ఈ బస్తీలో ఈ పనులు మనకి ఈ దళితులకి ప్రత్యేకంగా పనికొచ్చేవి, ఆదివాసుల పనికొచ్చేవి జరగకుండా ఉన్నాయి డబ్బులు లేక అనే అవగాహన కావాలి. అది అవగాహన ఉండి కొన్ని ప్రతిపాదనలు ఉండాలి కొంతైనా. దానిలో కొన్ని సరి సాధ్యం అవుతాయి, కొన్ని సాధ్యం కావు. కానీ ఆ ఎక్సర్సైజ్ జరగకపోతే ఉపయోగం లేదు. అదంతా కూడా చివరికి మళ్ళీ అధికారులు ఇష్టం వచ్చినట్టు చేసే పద్ధతి ఉంటుంది. అధికారులకేమో సమాచారం సరిగ్గా ఉండదు. కాబట్టి ఇప్పుడు నేనేం కోరానంటే, మొత్తం మనకి కూకట్పల్లి నియోజకవర్గంలో వారు చెప్తున్నది ఈ దళితులు ఆదివాసులు 26 బస్తీలని. ఇక్కడేమో పూర్తిగా ఆదివాసీలు ఈ బస్తీలో, ఇంకా మిగతా చోట్ల దళితులు ఆదివాసులు 26 బస్తీలు అని చెప్తున్నారు. 26 బస్తీల్లో కూడా ప్రభుత్వం నుంచి ఇదిగో ఇట్లాంటిది ముఖ్యమంత్రి గారి నుంచి సందేశంలాగా ఒకటి పంపించారు. అట్లాగే దీనిలో ఏం చేయొచ్చు అని చెప్పినది ఒక నోట్ లాగా పంపించారు తెలుగులో. ఈ రెంటిని కూడా నేను ఇప్పుడే జాయింట్ డైరెక్టర్ గారికి కూడా ఫోన్ చేసి చెప్పాను. ఒక 10-15 వేల కాపీలు తయారు చేసుకుని ప్రింట్ చేసుకుని 26 బస్తీల్లో కూడా ఒక్కో చోట 400-500 అక్కడ పంపిణీ చేసి ప్రజలకు విరివిగా తమకు కూడా వేయించి నేను ఉపయోగించుకోండి అని చెప్పని, ఆ బస్తీల్లో కార్పొరేటర్లు వార్డు మెంబర్ అందరినీ మీరు కూర్చుని ప్రతిపాదనలు తయారు చేయండి అని చెప్పని ప్రతిపాదనలు కొంత ఎక్సర్సైజ్ జరిగిన తర్వాత మనం ఈ సమావేశాలు పెట్టుకున్నట్టయితే అప్పుడు దాన్ని ఉపయోగించిన అవకాశం సద్వినియోగం చూద్దాం ఎలా అవుతుందో. దీనివల్ల మన సాధక పథకాలు కూడా తెలుస్తాయి. ఎందుకు మంచి ఉద్దేశంతో చట్టం చేసినా కూడా స్థానికంగా అమలు చేయడంలో రకరకాల ఇబ్బందులు ఉంటాయి, కొత్త రకాల సమస్యలు వస్తాయి. దాన్ని ఏ రకంగా దాన్ని పరిష్కరించాలో ఆలోచన వస్తుంది. అది తెలిస్తే శాసనసభలో మళ్ళీ కూర్చొని నేను కొంచెం మార్పులు చేర్పులు రూల్స్లో చేయించవచ్చు కావాలంటే. ఇప్పుడు చేసిన ప్రకారం లేదండి, మాకు పట్టణాల్లో ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి, దీన్ని ఇంకో రకంగా ఉపయోగించాలని మనకు ఒక మీకున్న పరిస్థితిని బట్టి వచ్చింది అనుకోండి, మళ్ళీ రూల్స్ మార్పించడం పెద్ద కష్టం కాదు. ఇది సరైన సమయం. అందుకని ఆ రకమైన ఎక్సర్సైజ్ చేద్దాము. నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఇప్పుడు ఉన్న కాపీలు కొన్ని 10-15 అన్న పంచిపోయి ఎన్ని ఉన్నాయి మీ దగ్గర ఇప్పుడు? ఎన్నో కొన్ని ఉన్నాయి కదా. ఆ ఉన్నవి మీ దగ్గర 3-4 సెట్లు ఉంచుకుని మిగతావి కొంచెం పంపిణీ చేయండి. చదువుకున్న వాళ్ళకి, యువతకి వాళ్ళకి పంపిణీ చేయండి. అక్కడ మిగతావి దయచేసి ప్రతి బస్తీలో కూడా పంపిణీ చేసినట్టయితే కొంచెం ఆలస్యమైనా నష్టమే లేదు. అర్జెంటుగా మా 3 రోజుల్లో చేయాల్సిన అవసరం లేదు. సరిగ్గా పని జరగడం ముఖ్యం, కానీ హడావుడిగా చేసి పని అసలు జరగకుండా ఉండటం ఉపయోగం లేదు. కాబట్టి 10 రోజులు టైం తీసుకుంటే 10 రోజులు తీసుకుందాం, 15 రోజులు తీసుకుందాం, నష్టమే లేదు. అప్పుడు బస్తీ వారీగా చేద్దాము. కొన్ని చోట్లకి నేనే స్వయంగా వస్తాను, మిగిలిన చోట కార్పొరేటర్లు అంతా వెళ్తారు, అధికారులు కూర్చుంటారు. మనం ప్రతి బస్తీలో కూడా ఈ ఎక్సర్సైజ్ చేసి ఆ ప్రతిపాదనలు బట్టి మనకు నిధులు ఎన్ని ఉన్నాయో చూసుకుని మన జనాభాని బట్టి నిధులు మనం గట్టిగా కోరదాం. నేను మనకున్న జనాభాని బట్టి మన నిధులు కోరాలి. మళ్ళీ రాష్ట్రంలో మన వాటా మనకు రావాలి కదా. ఆ వచ్చింది మళ్ళీ ప్రతి బస్తీకి జనాభాని బట్టి కేటాయించాలి, సద్వినియోగం కావాలి డబ్బులు. నేను అందరినీ కోరేది ఏంటంటే, మంచి ఉద్దేశంతో ఈ చట్టం వచ్చింది, అన్ని పార్టీలు కలిసి చట్టం చేసినాయి. దీన్ని ఉపయోగించుకోవాలి, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, ప్రజలకు అర్థం కావాలి. దీనివల్ల ప్రధానంగా బడుగు బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి, ఈ దళితులు ఆదివాసీలకి, ఆ పిల్లలకి ప్రయోజనం ఉండేట్టుగా, కుటుంబాలకు ప్రయోజనం ఉండేట్టుగా మనం చేయాలి. సరేనా? ఆ రకంగా చేసుకుందామా? ఇదంతా కూడా వాళ్ళు ఉన్న పాంఫ్లెట్లు పంచుతారు. కొంచెం ఏమైనా చదివి వినిపిస్తారా ఒకసారి? చదివేసి. హలో, ఇందిరమ్మ కళలు సోదరీమణులారా, సోదరులారా, సంక్షేమానికి మారుపేరు మహానాయకురాలు ఇందిరమ్మ మన దేశంలోని ఎస్సీ ఎస్టీలు బంగారు జీవితాలు గడపాలని కలలు కనేవారు. ఎస్టీ వర్గాల అభ్యున్నతి కోసం ఆమె 1974, 75, 1978, 79 సంవత్సరాల్లో ప్రత్యేక నిధులు కేటాయించేందుకు ఉప ప్రణాళికను ప్రవేశపెట్టారు. కానీ అనేక సందర్భాల్లో ఈ ఉప ప్రణాళికను అమలు చేయడంలో ఉద్దేశించిన ఫలితాలు ఆశించిన మేలు జరగాల్సినంత జరగలేదని ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం ఇందిరమ్మ కన్న కలలు ఇంకా నెరవేరాల్సిన ఆవశ్యకత ఉందని జాతీయ స్థాయిలో శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలోని జాతీయ సలహా మండలి కూడా గుర్తించింది. ఈనాడు ఇందిరమ్మ కలలను మనం నిజం చేసుకోగలిగినాం.
అని మీకు చెప్పేందుకు నేను చాలా సంతోషిస్తున్నాను, గర్వపడుతున్నాను. ఇందిరమ్మ ఆనాటి కలలను ఈనాడు నిజం చేసింది. మనం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ SC/ST ఉప ప్రణాళిక చట్టం 2013. ఈ చట్టాన్ని తీసుకురావడానికి ఉప ముఖ్యమంత్రి శ్రీ దామోదర రాజనరసింహ గారి సారథ్యంలో ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాము. ఆ ఉపసంఘం పలు జిల్లాల్లో పర్యటించి అందరితో చర్చించి క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. SC/STలకు అన్యాయం జరగాలంటే వారి జనాభాకు తమాషా పద్ధతిలో ప్రణాళిక నిధులు ఖర్చు చేయాలని, ఈ వర్గాలకు తమాషా పద్ధతిలో కేటాయించిన నిధులు వేరే కార్యక్రమాలకు మళ్లించకుండా ఉండేందుకు ఒక శక్తివంతమైన చట్టం ఉండాలని సిఫార్సు చేసింది. నేను కూడా ఇందిరమ్మ బాటలో రాష్ట్రంలోని మారుమూల గిరిజన గూడేలు SC పల్లెల్లో పర్యటించినప్పుడు వారికి ఇతరులకు మధ్య ఉన్న అభివృద్ధిలో గల వ్యత్యాసాలను గమనించి ఇవి పూర్తిగా తొలగించాలంటే ఉప ప్రణాళికకు చట్టబద్ధత తీసుకురావాల్సిన అవసరం ఉందని అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఇందిరమ్మ కలలు నిజం చేసే చట్టాన్ని తీసుకువచ్చాను. మన దేశంలో మొట్టమొదటిసారిగా SC/STల ఉప ప్రణాళికకు చట్టబద్ధత ఇచ్చింది మనమే. ఈ చట్టం ద్వారా ఉప ప్రణాళికను పారదర్శకంగా అమలు చేయడం వీలవుతుంది. ఈ ఉప ప్రణాళిక చట్టం మీకు చదువు, వైద్యం, ఆరోగ్యం వంటి మౌలిక అంశాలను ఇతరులతో సమానంగా పొందడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. మీ కుటుంబ సర్వతోముఖాభివృద్ధికి ఈ సబ్ప్లాన్ చట్టం ఉపయోగపడుతుందని నేను మనసారా విశ్వసిస్తున్నాను. SC/STలలో కూడా తమ వారి కంటే బాగా వెనుకబడిన యానాదులు, చెంచులు, రెల్లి లాంటి వర్గాల వారికి అధిక నిధులు కేటాయించేందుకు ఈ చట్టం ద్వారా వీలవుతుంది. ఇందిరమ్మ మీకోసం కన్న కలలు సాకారం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతమైనదని మీకు తెలియజేస్తున్నాను. ఈ నెల 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో గ్రామ సభలు నిర్వహించి సబ్ప్లాన్ ద్వారా మీ సామాజిక అవసరాలకు, కుటుంబ అభివృద్ధికి అవసరమైన పనులు, నిధులు కేటాయించే ప్రక్రియ ప్రారంభిస్తూ ఈ చట్టంపై పూర్తి అవగాహన కూడా కల్పిస్తున్నాం. రండి, ముఖాముఖి మాట్లాడుకుందాం, ఇందిరమ్మ కలను నిజం చేద్దాం, మీ బంగారు కలను సాకారం చేద్దాం. మీ కుటుంబ సభ్యుల సంతోషాన్ని, చిరునవ్వులను ఎల్లప్పుడూ కోరుకుంటూ మీ కిరణ్ కుమార్ రెడ్డి. నేను ఒక్కటి కోరేది ఏంటంటే, మీరంతా స్థానిక పెద్దలంతా కూడా ఈ పథకం ఉపయోగించేటప్పుడు ఏదో ఈ పూటకి పనికొచ్చేది కాకుండా రేపు పొద్దున మన పిల్లల బతుకులు బాగు చేసే రీతిలో ఆలోచించండి. చివరికి మనందరికి కావాల్సింది పేదరికం పోవటమే కదా. మళ్ళీ 25 ఏళ్ల తర్వాత మళ్ళీ మనంతా పోతాం. మన తర్వాత వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ కూర్చుని మళ్ళీ ఇదే మాట్లాడుకున్నాం అనుకోండి, అదేం బాగు. 60 ఏళ్ళ నుంచి ఇదే జరుగుతుంది దేశంలో. పేదల పేర్లు చెప్తున్నాం, పేదలకు న్యాయం జరగటల్లా. పేదలకు న్యాయం జరగాలని చెప్పంటే దీర్ఘకాలంగా వాళ్ళ చదువు, ఆరోగ్యం, నైపుణ్యం, సంపాదించే శక్తి, ధీమాగా నిలబడడం, అది వస్తే పేదరికం పోతుంది. కాబట్టి ప్రతి బస్తీలో కూడా ప్రత్యేకంగా ఈ శ్రద్ధ తీసుకోండి. వీలున్నంత మేరకు ఇంకా ఈ పిల్లల బతుకులు బాగుపడాలంటే వీళ్ళ ఆదాయాలు పెరగాలి కుటుంబాలకంటే దానికి ఏం చేయాలనేది ప్రధానమైన ప్రతిపత్తిగా మనం తీసుకున్నాం. వీలున్నంత మేరకు మౌలిక సదుపాయాలకే చేయాలి. అంతేగాని తాత్కాలికంగా ఈ పూట అయిపోయి రేపు మర్చిపోయి మనకి ఉపయోగం లేదు. ఆ పని మీరంతా పట్టించుకుంటారు కదా. ఇప్పుడు కొన్ని ప్యాంప్లెట్స్ మీ దగ్గర చూసుకొని దయచేసి మిగతావన్నీ పంపిణీ చేయమని నేను కోరాను. వారు చేస్తారని ఆశిస్తున్నాను. జాయింట్ డైరెక్టర్ గారు స్వయంగా చెప్పాను. అలాగే నీ పేరు ఉన్నానా? చారి. ఇది మీరు ప్రాజెక్ట్ ఈయన పాండు ఎవరు? కనకమల్లు. మీ పాండు ఎవరు అంటే HW అంటే ఏంటి? హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్. అంటే ఇప్పుడు ఏ ఏరియా మీకు ఇచ్చారా? అదే కోఆర్డినేషన్ ఏ ఏరియా ఇచ్చారు మీకు? ఒకటిపల్లి సర్కిల్, అంతే కదా. సో మన ఏరియా వస్తుంది. మీరు మీ నెంబర్ మన దగ్గర ఉంచుకుంటారా? మీ నెంబర్ ఇవ్వ సార్ నాకు పాండు. నాకు కూడా 172. స్లమ్స్లో కూడా విస్తృతంగా కనీసం స్లమ్కి 300-400 మీరు పంపిణీ చేయండి. ముఖ్యంగా యువతగా పంపిణీ చేయండి. ఆ ప్రాంతంలో ఉన్న స్థానిక నాయకులకి, వార్డు కమిటీ మెంబర్లకి పంపిణీ చేయండి. ఓకే, రైట్. కంటిన్యూ అక్కడి నుంచి వస్తాను.
చిన్న కనెక్షన్ ఇవ్వడం ఏమవుతుందంటే అన్ని చోట్ల అయితే మొత్తం లీకేజ్ అయితే ప్రమాదం అవుతుంది కాబట్టి వాళ్ళ పాయింట్ కరెక్టే. ప్రస్తుతానికి తంటలు పెడతారు. కంకర్ పోసి సార్ కంకర్ కుప్ప దగ్గర ఈ లోపల ఈ పని చేసి అంతా కంప్లీట్ చేసుకోవాలి సార్. విలేజ్ ఈ రోడ్ వల్ల సార్ ఈ డస్ట్ వల్ల అస్తమా ఉన్న వాళ్ళు చాలా పెద్ద ప్రాబ్లం అయింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్ ఎవరు వర్క్ కదా ఆ బిట్ కొంచెం చివరిలో వేసుకోవచ్చు కావాలంటే. ఇది మనకు ఏదో ఒకటి చావగలుగుతుంది. మనకు ప్రజలకు కూడా కనీసం 80% పని అయిపోయింది అనుకోండి, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏమి జరగకుండా ఎంత బాగా నాలుగు ఇంక ఇల్లు మిగతా ఆపేసరికి రాజీవ్ ఆవాస్ యోజన చెప్పని సేవలలో ఉన్నాం. చూద్దాం. హౌసింగ్ కొంచెం ఇళ్ళ విషయం సమస్యగా ఉంటుంది. గట్టిగా పోరాడుతున్నాం కానీ సమస్యగా ఉంది. మీ దగ్గర చూస్తున్నాం సార్ మాకు వార్డ్ నెంబర్ అయి ఉండి కూడా పొల్యూషన్ వాటర్ వస్తుంది. మొత్తం బాటిల్స్ నింపి వీళ్ళ కలెక్టర్ పంపులా పెడితే తింటున్నాం సార్. ఇంతమూరు పైప్ లైన్ కూడా శాంక్షన్ చేసి అస్సలు పట్టించుకుంటారు. కావాలంటే బాటిల్ కూడా నింపి పెట్టినా మీరు చెప్పారు వర్క్ శాంక్షన్ లేదు, పైపు కూడా ఏడైందా అన్న మళ్ళీ లైన్ రాలేదు చూపెడతాను సార్. మా మాట కూడా లెక్క చేస్తారు. సమస్యకి పరిష్కారం పని జరగాల. ఆ పని ఏమిటో తెలుసుకుని ఫండ్స్ చేసుకోవాలి. లీకేజ్ ఎక్కడ లీకేజ్ ఎక్కడ అక్కడ పోయి వాళ్ళకి సార్ ఏమంటే అవాద పడితే వాళ్ళు ఎంత వాటర్ పోతుందో అప్పుడు బాగా అడగండి. వాటర్ లీక్ అవుతుంది అంటారు మీరు ఇక్కడ చూపిస్తాను. అదే ఇప్పుడు హెచ్డీ పైప్ పలిగింది ఈయన పలిగింది. ఎక్కడ పగిలింది? పైప్ ఒకటి ఏర్వాల్ ఉందని ఇక్కడ ఏర్వాల్ కూడా ఉంది. హెవీ ట్రాఫిక్ అందుకే పైప్ డ్యామేజ్ మొత్తం దీనికి సంబంధించి సెంటర్లోకి వచ్చింది కదా సార్. చేస్తున్నారు సార్. కానీ జేసీబీ తోటి తవ్వుతున్నారు సార్. తవ్వి మళ్ళీ డబల్ ట్యాక్ రోడ్డు చేయమని ప్రశ్న పెడుతున్నాం మనమే. అర్జెంట్గా వాళ్ళు రోడ్డు వేస్తారు, మీతో సంబంధం లేదు. ఇనాగ్రేషన్ అదే పెట్టినాం పైప్ తోటి సంబంధం సార్ యాక్చువల్గా ఏంటంటే మనం వీళ్ళకి వాటర్ అట్టించి వస్తుంది సార్. కాబట్టి పంపింగ్ చేస్తాం హెచ్డిపి లైన్ మనం అట్టించి కంటిన్యూ చేస్తున్నాం. వీళ్ళకు లైన్ శాంక్షన్ అయ్యేది కంటిన్యూషన్ మనం పెడుతున్నాం. లైన్ ముసాపేట్ ట్యాంక్ ఉండి ఇట్లా పంపింగ్ చేస్తాం సార్. సేవలు ఉన్నాయి కదా, ఇది హెచ్డిపి లైన్ ఉంది సార్. మనం ఏంది ఇంటర్నల్ అంతా చేసేసినాం సార్ వీళ్ళకు. ఇప్పుడు ఈ నుంచి లైన్ ఉల్టా వేసుకొస్తున్నాం. ఇప్పుడు మనం యాక్చువల్గా మనం ఏంటంటే ఆ మిస్టిక్ హిల్స్ వరకు మైసాయాస్ వరకు వేయించినాం సార్. మైసాయాస్ వీడి దాకా డిఐ లైన్ ఉంది. ఈ మధ్యలో మొత్తం హెచ్డిపి లైన్ ఉంది సార్. ఇది కూడా మళ్ళీ ఈ సైబర్ సిటీది కొంత ఏరియా పెట్టిన తర్వాత 16 లక్షలు ఇప్పుడు దానికి పెట్టి దీన్ని కలిపేసింది సార్. అంటే మొత్తం 100% అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ లైన్ రావాలి, వీళ్ళది పర్మిషన్ ఫుల్ కావాలి. ఇది సేవలు మనం డిఏ లైన్ ఇవ్వాలంటే తర్వాత వీళ్ళది ఇదైతే మనం శాంక్షన్ చేయించుకుంటాం సార్. ఇది అయితే ఇదేమో సైబర్ సిటీ కూడా శాంక్షన్ అయింది. మన డబ్బులు కట్టగానే మనం ఇది వేసేస్తాం. వీళ్ళకి వేస్తే మొత్తం 100% అయిపోతుంది. ఇది ప్రస్తుతం ఇది వేసి దీన్ని కలిపేస్తాం సార్. ఫేజింగ్ అనలైజ్ చేస్తున్నాం సార్. ఇది ఇక్కడ 2 మీటర్ల డెప్త్ ఉంది సార్. 2 మీటర్స్ అంటే 6 ఫీట్. నేను అది హెచ్డిపి లైన్ చేసి పెట్టగానే అది ఎక్కడ తెలియకుండా మొత్తం ఉంటుంది సార్. ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ రోడ్ వేస్తున్నాడు, మళ్ళీ డ్యామేజ్ అయ్యాలని సైడ్కి వేస్తాం కదా సార్. రిపేర్ చేసిన 2 అవర్స్కి మళ్ళీ జేసీబీ వాళ్ళు తవ్వుతారు, మళ్ళీ అదే ప్రాబ్లం వస్తుంది. సైడ్ నుంచి
ఇది అటు సైడ్ వేస్తాం మేము వేస్తలే మీకు అందుకే ఇప్పుడు మెయిన్ లైన్ కూడా ఇక్కడే ఉంది సార్. కొంచెం కోఆర్డినేషన్ పెట్టుకోండి. నేను వాళ్ళ సార్ చాలా చాంబర్లు కూడా అలానే ఉన్నాయి సార్. ఇలాంటి ప్రాబ్లం ఉందని మాట్లాడటం వల్ల అసలు దొరుకుతలేరు. కొన్ని కనెక్షన్లకు సరేనయ్యా ఇలా కొడుతున్నా బయట కొడుతున్నా సార్. అది కాదండి, మీరు మంత్రుల ముందు ఎమ్మెల్యేల ముందు 3 కంపెనీలాగా ప్రొఫెషనల్స్ ఇంజనీర్ చదువుకున్నాడు. మెయిన్ లైన్స్ కలిపారు సార్. పరిష్కారం చేయాలి. రోడ్డు కోసం వస్తాను, మీకోసం వస్తాను, సప్నాన్ కోసం వస్తాను. జనం కోసం మనం ఆలోచించండి. మీరు అందరినీ కూడా జనప్రతినిధిగా పెట్టాం. మన ఉద్యోగుల ప్రతినిధులుగా వాళ్ళకి ఎలాగ ఉన్నాయి సంస్థలు కూడా అంతా. మనం పన్నుల డబ్బులు సద్వినియోగం కావాలి కదా. ఎవరు గట్టి గారిస్తే వాళ్ళ వాదన కాదు మనకు కావాల్సింది, ప్రజల కోసం వాదన చేయాలి. ఒక గ్రూప్లో 16 మంది మెంబర్స్ ఉంటారు సార్. ఇంటర్లో 6 మందులు 2 వస్తారు. డబ్బులు పట్టుకోండి. నలుగురు ఇంట్లో కూర్చొని జీతం తీసుకుంటారు సార్. ఇక్కడ ఉండే ఆయన పేరు ఏం పేరు? ఆ నలుగురు ఇంట్లో కూర్చొని జీతం తీసుకుంటారు. దేశంలో చూసారు ఇప్పుడు ఉద్యోగులంతా కూడా మా కనుక హాస్పిటల్లో 10 లక్షలు ఖర్చు తెలుస్తూ ఉంటాం. అందుకోసం మనం ఉన్నది పన్నులు కట్టేది ఎవరి కోసం? పన్ను కావడం కోసం. ప్రతినిధులు ఇప్పుడు కూడా ఉద్యోగం ప్రకారం ఉద్యోగులు చూసుకుంటారు. జనసంఖ్య చూడండి. సెకండ్ లీటర్ ఫస్ట్ లీటర్లో నలుగురు